అబ్బా ఇక అటో ఇటో చేసి నా కొడుకు అయితే పూల డెకరేషన్కి ఆర్డర్ ఇరా, బంగారానికి 2 తులాల చైను ఆర్డర్ ఇరా అని చెప్పనైతే చెప్పిన. ఇక ఎట్లయితుందో ఏమో మరి, వాడైతే నమ్మిండు. ఇస్తుంది అమ్మ అన్నాడు. ఇక దావత్ అయితే నడిపియాలి, ఏం చేస్తా తప్పది. అమ్మమ్మలు ఏం చేస్తాం, ఇక తప్పదు, అమ్మమ్మలకి ఉంది. ఇక పూల డెకరేషన్కి ఫోన్ చేసి చెప్పిందే. ఇక వాడు నా దోస్తు గాడైన కదనే, ఇప్పుడు అడ్వాన్స్ ఏం లేదురా, ఇక అంతా ఒకటేసారి ఇస్తా అని చెప్పిందే. ఇక సరే తీయ అని అన్నాడు. సరే కానీ బాగానే చెప్పినవయ్యా. మరి పైసలు ఇస్తాడంటావా మరి మీ అమ్మ? బట్టల కడ ముంచినట్టు ముంచిందనుకో ఏం లేదు మరి, సచ్చుడే మనము. ఇక ఆమె చెప్తప్పుడు మంచిగానే చెప్తుంది అయ్యా. ఇక కట్టేటప్పుడు మరి చూసుకోజరా, నాకైతే ఏం అర్థమైతలేదు. ఆమె ఎన్నో చెల్లు నూకుదామనే చూస్తుంది మనల్ని, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఇక అట్లనే బంగారానికి 2 తులాల చైను ఆర్డర్ ఇమ్మన్నదే, నిన్ను తోలుకొని పోయి మరి ఇద్దామా ఎట్లా? ఓ అమ్మో, 2 తులాల చైను ఆర్డరు ఇమ్మన్నదా మీ అమ్మ మనల్ని? అవునే, 2 తులాల చైను ఆర్డర్ ఇరా, ఇక పూల డెకరేషన్కి ఆర్డర్ ఇరా, పైసలు నేనే ఇస్తా అని చెప్పిందే మరి. ఓ అమ్మో, 2 తులాల బంగారం కొలుసట ఆర్డర్ ఇరా కొడుకా అని చెప్పిందట. ఇక నమ్మగుడు ఇద్దాం పాయే అంటుండు. పుసుకున్నా అత్తది పైసలు కట్టకపోతే ఎట్లా? ఏంది పరిస్థితి? ఇక నువ్వు జర నోరు మొయ్యే, ప్రతి చిన్న విషయానికి నోరు ఇంత కప్పలిక తెరుస్తావేందే? ఇప్పుడు ఇద్దామంటావా వద్దంటావా చెప్పే.